నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతా ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది. ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఏ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారు అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతా ఉంది. లారస్ ల్యాబ్ కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్నారు. నక్కపల్లి డ్రగ్ పార్క్ కూడా వస్తా ఉంది. మోడీ గారి మద్దతు విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వే జోన్ తొందరలోనే ప్రారంభించుకుంటున్నాం. మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం కాకుండా కలకత్తా నుంచి వచ్చే రైల్వే లైను 2 లైన్లుంటే దాన్ని 4 లైన్లుగా చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క పోర్టుకి కనెక్ట్ చేస్తాం. కార్గో కానీ అదే మాదిరిగా ప్యాసింజర్స్ కానీ వెసులుబాటు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సహకారంతో విశాఖపట్నం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మన రాజధాని అమరావతి దశ దిశ మార్చబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రత్నాల సీమ చేయడానికి హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రీజన్స్ అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలు ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా నెల్లూరు నుంచి కర్నూలు వరకు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో ఈరోజు నేను సిన్హా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ ప్రిపేర్డ్ టు ఇన్వెస్ట్ నియర్లీ 82,000 crores another 4-5 years. I really appreciating him. You also appreciate he is getting employment and development of this area. మనం అన్నీ చేస్తా ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది.
ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేకాత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. మనం ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రాన్ని గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సాయంత్రం నేను తండ్రి లేడు, ఉన్న చిన్నాన్న కూడా చంపేశారని రివర్స్ మాట్లాడాడు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్గా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది కూడా అదే మారుగా చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ మేనమామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ శిష్యుడు ఒకడున్నాడు. వీళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి ఆస్తుల పంపకంలో అతన్ని చంపేసే పరిస్థితి వస్తారు. ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను చేసేది రాజకీయం రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కానీ నేను భయపడను. మీ అందరికీ తెలుసు, మీ ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి ఒకప్పుడు తీవ్రవాదులతో పోరాడితే అదే తీవ్రవాదులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. నేను ఆలోచించేది నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నా. నిన్ననే కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని అతి ఘోరంగా చంపి, ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే
ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఒక నమ్మకం. ఒక అమరావతికి ల్యాండ్ కావాలంటే 29,000 మంది రైతుల ముందుకొచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ రైతులకు అన్యాయం జరగల, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుట్లోనే నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు భూమి శంషాబాద్లో ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరిక్కడ భూమి ఇచ్చారు, పక్కనే భూమి కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పా. నన్ను నమ్మారు, భూమి ఇచ్చారు, చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు కూడా ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడుండే రైతాంగానికి ఆదాయం వచ్చేట్టుగా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేట్టుగా, వ్యాపారాలు పెట్టుకునేట్టుగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. ఇప్పుడు పెట్టిన ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం నెట్ జీరో, కాలుష్యం లేనటువంటి వాతావరణం, సర్క్యులర్ ఎకానమీ అంటే చెత్త నుంచి సంపద సృష్టించడం, కాలుష్యం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి అది కూడా మనం ఉపయోగించుకునేట్టుగా. ఈరోజు సింగపూర్ ఉంది, వాళ్ళంతా కూడా డ్రైనేజ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వాటర్ని తాగే పరిస్థితి వస్తారు. టెస్ట్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వాతావరణం మనం దానికి కాకపోయినా చెట్లకు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే అందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా. మీరు నా మీద, పవన్ కళ్యాణ్ పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం. గ్రీన్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. You have selected right area. If you reduce power, then dependency on foreign countries will be reduced. Even yesterday we have seen somewhere there is a war, there is a LPG problem in Andhra Pradesh or remote area. If I am having more energy here, I can use that energy for cooking. Instead of LPG, I can go for cooking, and local fuel is very important. This is my nearest, it is my dear to my heart. Cost effective energy is my goal, and also clean energy is our goal. You are working in that field. I am very happy. Make Andhra Pradesh your main home, and you shift your office if necessary, either Visakhapatnam or Amaravati. Then you build your company, we will be with you. కాబట్టి నేను అదే చెప్తున్నా, మీ అందరి తరపున భరోసా ఇస్తున్నా. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా.
మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. అదే మాదిరిగా ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఒక న్యూ రెన్యూ, టాటా, బిర్లా,